ఈ రోజు మనము 10,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టినామండి. సో, ఇది కాస్త మనకు కనీసం ఒక 3 రెట్లు పెరుగుతదండి ఒక 5 ఇయర్స్‌లో. రింగ్ రోడ్ దగ్గరలో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఇంత తక్కువ ధరలో సేల్ చేస్తున్న ప్రాజెక్టులయితే చాలా రేర్‌గా ఉంటాయి. మనకు ఈసీటీ ఉంది కదండీ! ఈసీటీ 350 ఎకర్స్‌లో ఒక మనకు ఎస్టాబ్లిష్ అయింది. అండ్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నామండి దీంట్లో. నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. ఈ రోజు నేను ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 14 కిలోమీటర్ డిస్టెన్స్లో 15 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో మహేశ్వరం బ్యాక్ సైడ్ ఈసీటీ బ్యాక్ సైడ్లో 10,000 రూపీస్కి సేల్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. పక్కనే హౌసెస్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి రెడీగా ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని లీవింగ్ ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మన దగ్గర చంద్రశేఖర్ గారు ఉన్నారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎలాంటి కమిషన్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి తక్కువ ధరలో సేల్ చేస్తున్న ఈ ప్లాట్స్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాం. నమస్తే సార్. నమస్తే విజయ్. సార్, ఇది ప్రాజెక్ట్ అయితే చాలా బాగా అనిపించింది సార్. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ ధరలో సేల్ చేస్తున్న ప్రాజెక్టులు అయితే చాలా రేర్గా ఉంటాయి. అసలు ఇక్కడ ప్రాజెక్టు ఎన్ని ఎకర్స్లో రావడం జరిగింది, ఎన్ని ప్లాట్స్ ఇక్కడ రావడం జరిగింది, ఎన్ని స్క్వేర్ యార్డ్ల ప్లాట్స్ సేల్ చేస్తున్న విషయం డీటెయిల్గా చెప్పండి. ఇది టోటల్గా వచ్చేసి మనకు 7 ఎకర్స్. ఇది వచ్చేసి మనము ఫార్మ్ ల్యాండ్ అండి. దీంట్లో వచ్చేసి మనం ఫ్రూట్ ప్లాంటేషన్, మ్యాంగో ప్లాంటేషన్ అండ్ ఎర్రచందనం మొక్కలు అలాంటివి పెట్టిస్తున్నాము. సార్, ఇది టోటల్గా 7 ఎకర్స్ అని చెప్పడం జరిగింది కదా, ఇక్కడ ఎన్ని ప్లాట్స్ వచ్చాయో చెప్పండి. ఇక్కడ వచ్చేసి టోటల్గా మనకి 200 ప్లాట్స్ వరకు వచ్చినాయండి. ఓకే, ఇందులో మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి లైక్ రోడ్స్ ఎన్ని ఫీట్లతో ఇస్తున్నారు? ఇక్కడ పక్కన వచ్చేసి మనకు ఒక విలేజ్ కూడా కనిపిస్తుంది. ఈ విలేజ్ పేరు ఏందన్నా చెప్పండి. విలేజ్ వచ్చేసి మనకు అక్కనపల్లి విలేజ్ అండి. ఓకే, సో మనకు వెంచర్లో వచ్చేసి 40 ఫీట్ రోడ్, 30 ఫీట్ రోడ్ ఇస్తున్నాం. ఓకే, అండ్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నామండి దీంట్లో. ఓకే సార్, ఇక్కడ మీరు ప్లాంటేషన్ చేస్తున్నామని చెప్పారు కదా, ఇక్కడ వాటర్ సదుపాయం ఎలా ఉంది చెప్పండి. వాటర్ అనేది చాలా బాగుందండి. ఓకే, జస్ట్ మనకు ఒక 100 ఫీట్లలోపే మనకు వాటర్ అనేవి వచ్చేస్తాయి. ఓకే సార్, ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళకి ఎలాంటి ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నారు, ఎన్ని ఫ్రూట్ ప్లాంటేషన్ రావడం జరుగుతుంది చెప్పండి. ప్లాట్కి వచ్చేసి మనకు 6 ప్లాంటేషన్ వస్తాయండి. ఓకే సార్, ఇప్పుడు నేను మహేశ్వరం దగ్గరలో ఉందని చెప్పాను కదా, ఈ మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి? దాంతోపాటు ఇటువైపు చూసుకుంటే ఇది ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది. ఈ ఏరియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మన వ్యూవర్స్కి క్లియర్గా చెప్పండి. యాక్చువల్లీ దీనికి మనకు ఓఆర్ఆర్కి చాలా దగ్గర అవుతుందండి. ఓఆర్ఆర్ నుంచి ఒక జస్ట్ 15 కిలోమీటర్స్ డ్రైవ్. సో మనకి హెచ్ఎండి లిమిట్స్ అండి ఇదంతా. హెచ్ఎండి ఫార్మ్ ల్యాండ్స్. అండ్ మనకు మహేశ్వరం దగ్గరే, మహేశ్వరం ఈసీటీ ఉంది కదండి, ఈసీటీ 350 ఎకర్స్లో ఒక మనకు ఎస్టాబ్లిష్ అయింది. దాని వెనకాల వచ్చేసి మనకు ఈసీటీ కూడా ఒక 5 కిలోమీటర్స్ అవుతుంది. ఓకే సార్, ఇక్కడ ఈసీటీలో ఎంత ఎంప్లాయ్మెంట్ రావచ్చు? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈసీటీకి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కానీ, ఇక్కడ మహేశ్వరం చూసుకున్నట్లయితే రీసెంట్గా రెసిడెన్షియల్గా అయితే బాగా డెవలప్ అవుతుంది. ఈ ఏరియాలో చూసినట్లయితే చాలా విల్లా కమ్యూనిటీస్ రావడం జరిగింది. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉండడం వల్ల ఇక్కడ హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టేసి ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉండడం వల్ల మన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న 2 ఇయర్స్లో కానీ 3 ఇయర్స్లో కానీ ఎంతవరకు రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉందన్న చెప్పండి. ఈ రోజు మనము 10,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టినామండి. సో ఇది కాస్త మనకు కనీసం ఒక 3 రెట్లు పెరుగుతుందండి ఒక 5 ఇయర్స్లో. ఎందుకంటే ఈ లొకాలిటీలో వచ్చేసి మనకి శుభిషి విల్లాస్ కానీ, లేకపోతే యూటోపియా విల్లాస్ కానీ, లేకపోతే ప్రీవియస్ గా మన గాలి జనార్దన్ రెడ్డి విల్లాస్ కానీ ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినా, ఆల్రెడీ లివింగ్ లో ఉన్నారు. అండ్ మనకు మనసనపల్లి దగ్గర అండ్ మనసనపల్లిలో వచ్చేసి మనకు ఐటీ పార్క్ పడుతుందండి. ఒక 200 ఎకర్స్ లో ఐటీ పార్క్ పడుతుంది. సో మనకు అప్రిషియేషన్ అనేది ఇమీడియట్గా ఉంటుంది. ఓకే, అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మార్కెట్లో వెస్ట్ హైదరాబాద్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. అక్కడ కొనాలంటే మినిమం మనము ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 మినిట్స్ 40 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో మినిమం 25 కిలోమీటర్స్ టు 30 కిలోమీటర్ ట్రావెల్ చేసిన విధంగా మినిమం 30,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఉండడం జరిగింది. అంటే ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇది ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంది కాబట్టేసి, దట్టు ఇటువైపు చూసుకుంటే ఈసీటీ ఉంది, మీరు చెప్పిన విధంగా ఇక్కడ ఐటీ పార్క్ వస్తుంది కాబట్టేసి ఇలాంటి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే రానున్నటువంటి రోజుల్లో రేట్స్ పెరుగుతాయన్న విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది సార్. ఇక్కడ నేను మరొక విషయం ఏం అడగాలనుకుంటున్నానంటే, ఇక్కడ మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి లీగాలిటీ గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పండి. మనకంతా 100% క్లియర్ టైటిల్ ఉంటుందండి. మనకు గుంటలో రిజిస్ట్రేషన్ చేస్తాం, లేదన్నా కన్వర్షన్ కూడా మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. ఓకే, మీరు ఇక్కడ డాక్యుమెంటేషన్ ఎన్ని ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు? మనం 50 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాం. సార్, ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకి ఇప్పుడు మనం మహేశ్వరం గురించి అండ్ ఔటర్ రింగ్ రోడ్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది కదా, దాంతోపాటు వచ్చేసి మనకి ఇప్పుడు రాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీకి ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, అండ్ అదేవిధంగా వచ్చేసి మనకి కొంగరకాలం దగ్గర ఉన్నటువంటి కంపెనీస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్ కావచ్చు, ఎంత డిస్టెన్స్లో ఉన్నామో చెప్పండి. మనకు
కలెక్టరేట్ వచ్చేసి మనకు ఒక 20 కిలోమీటర్స్ అవుతుందండి. అండ్ సేమ్ వే మనకు 4th సిటీగా సేమ్ డిస్టెన్స్ అవుతుంది, 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. అంటే మిడిల్ ఆఫ్ ద పాయింట్లో ఉన్నాము. ఇటువైపు చూసుకుంటే మనం కొంగరకాలన్ కావచ్చు, ఇటువైపు చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి మహేశ్వరం, దాని తర్వాత వచ్చేసి ఫ్యూచర్ సిటీ. అంటే ఇది ప్రైమ్ లొకేషన్ అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది సార్. ఇక్కడైతే ఆల్రెడీ కొంతమంది ఫామ్ హౌసెస్ కట్టుకొని కూడా ఉంటున్నారు. మీరు ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఫామ్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఎన్ని గజాలలో ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నేనైతే చూడడం జరిగిందండి. ఇక్కడ విజువల్స్ కూడా చూస్తున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పుటింగ్స్ వర్క్ కూడా జరుగుతుంది. ఒకసారి చెప్పండి ఎన్ని గజాలలో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర క్లయింట్ ఆల్రెడీ 8 గుంటలు తీసుకున్నాడు. ఓకే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు మనోడు. ఓకే సో మనకి ఇంకా వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. నేను కూడా మొన్న ఒక 10 గుంటాస్ ఇప్పించాను, వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే అంటే సిటీకి దగ్గరలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరైనా ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని వీకెండ్ విల్లా లాంటిది కన్స్ట్రక్షన్ చేసుకొని వీకెండ్లో ఎంజాయ్మెంట్ చేస్తూ మళ్ళీ సిటీకి ట్రావెల్ చేయాలంటే ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ చాలా బాగున్నటువంటి ఏరియాలో ఉంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడ గచ్చిబౌలి లాంటి ప్రైమ్ లొకేషన్కి రీచ్ కావాలంటే ఎంత ట్రావెల్ డిస్టెన్స్లో మనం రీచ్ కాగలుగుతాం వచ్చి చెప్పండి. యాక్చువల్లీ మనకు ఓవరాల్ వచ్చేసి 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి. అక్కడ నుంచి ఒక 30 మినిట్స్, మొత్తం 40 మినిట్స్లో 45 మినిట్స్లో మన గచ్చిబౌలికి వెళ్ళిపోవచ్చు. అండ్ మనకు అక్కడే మనకు ఎయిర్పోర్ట్ దగ్గరే కదా సార్, ఎయిర్పోర్ట్ కూడా మనకు ఒక 25 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ ఉందండి. ఓకే ఇలా చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషను. ఇలాంటి రేట్స్ అయితే చాలా రేర్గా ఉంటాయి ఇలాంటి ప్రాజెక్టులు. ఇక్కడ ఇంకొక విషయం ఏం అడుగుతున్నానంటే, మన ప్రాజెక్ట్ కాకుండా సరౌండింగ్లో ఉన్నటువంటి మామూలుగా ఎలాంటి అప్రూవల్స్ తోటి ఇక్కడ వెంచర్స్ రావడం జరిగింది, అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్లో ఎంత గజం కోడ్ చేస్తున్నారన్న విషయం చెప్పండి. ఇప్పుడు మనకి అన్ని పక్కన హెచ్ఎండి అండి యాక్చువల్లీ. సో హెచ్ఎండిలో వచ్చేసి మినిమం 30,000-35,000 ఉంది మనకు. ఇప్పుడు మనసానపల్లి కానీ లేకపోతే జుబ్బచెర్ల కానీ ఇక్కడ మహేశ్వరంలో కానీ, మహేశ్వరంలో మినిమం 40,000-30,000 ఆ రేంజ్లో ఉన్నాయి. సో మనకు వచ్చేసి మనకు దుబ్బచెర్ల మనసానపల్లిలో 35 ఉంది. ఓకే సో మనం ఆ రేటుతో పోల్చుకొని చాలా తక్కువ ఉంది. ఓకే అంటే ఆల్మోస్ట్ మనము 30% ఆఫ్ ద రేట్ మాత్రమే కోడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఓకే ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ అంటే ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ గురించి కానీ, కాంపౌండ్ వాల్ గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి పవర్ సప్లై గురించి కానీ ఒకసారి చెప్పండి. ఎలాంటి సదుపాయాలు మీరు కల్పిస్తున్నారు? మనం ఇక్కడ మనకు అరౌండ్ కాంపౌండ్ వాల్ పెడతామండి. ఓకే అండ్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ప్లాంటేషన్ ఇస్తున్నాము. 5 years మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుందండి. సార్ ఇప్పుడు ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక పర్సన్ వీకెండ్ హోమ్ కట్టుకుంటే ఎలాగ ఉండాలో ఆ విధంగా అయితే మీరు డెవలప్ చేస్తున్నారు అని చెప్పారు కదా. ఒక్కసారి లాస్ట్గా గజానికి ఎంత కోడ్ చేస్తున్నారు అని చెప్పండి. మనకు 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అండి. ఓకే సార్ ఇక్కడ స్క్రీన్ పైన మీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా నచ్చిన వాళ్ళకి వెహికల్ సదుపాయం ఎలా ఉంటుంది విజిట్ చేయాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. విజిట్ గురించి నా నెంబర్కి కాల్ చేస్తే నేను పికప్ చేసుకుంటాను. విలేజ్ పక్కనే మహేశ్వరం బ్యాక్ సైడ్, ఈ సిటీకి బ్యాక్ సైడ్లో ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఎవరైనా తక్కువ రేట్లో కావాలన్నట్లయితే ఒక స్క్రీన్ పైన డైరెక్ట్గా చంద్రశేఖర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి సార్ దగ్గర మాట్లాడేసి లొకేషన్ విజిట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే హెచ్ఎండిఏ వెంచర్లలో ఆల్మోస్ట్ 30,000 రూపీస్ ఉన్నటువంటి ఏరియాలో ఇక్కడ గజం 10,000 రూపాయలు మాత్రమే చెప్తున్నారు. 10,000 చెప్తున్నారని చెప్పేసి డాక్యుమెంటేషన్లో ఎలాంటి ఇష్యూ ఉండదండి. 100% 50 years నుంచి లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తూ అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ ప్లాట్స్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అందరికీ సార్. థ్యాంక్ యూ సార్.